దోసకాయ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేయండి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టే ప్రయత్నం చేశాను. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఒక్క 2, 3 నిమిషాల్లోనే ఈ పచ్చడి అయిపోతుంది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. సో, ఇవన్నీ రెడీ పెట్టుకొని టకటక స్టార్ట్ చేసేయండి. ఇలా వేడెక్కిన నూనెలోకి ఇలా కొన్ని మెంతులు, తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలాగ ఆవాలు చిటపటలాడుతూ మెంతులు మినప్పప్పు రంగు మారిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ, ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మరీ రంగు మారిపోయేలాగా వేయించకుండా ఇలా జస్ట్ పచ్చివాసన పోయేంతగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అంతే, చాలు. ఇంతకన్నా ఎక్కువ వేయించొద్దు. స్టవ్ కట్టేసి మనం పచ్చడి వేసుకుందాం. మిక్సీ జార్లో నేను ముందే దోసకాయ గింజలు వేస్ట్ చేయకుండా వేసి పెట్టుంచాను. ఇప్పుడు దీంట్లోకి మనము వేయించుకున్న పోపు వేసేస్తే ఒకసారి ఇది గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఈ పోపుతో పాటు మామిడికాయ ముక్కల్ని కూడా మనము గ్రైండ్ చేసేసుకొని తర్వాత దోసకాయ ముక్కలు కలిపేసుకోవడమే. ఇలా కొంచెం ఇంకా పోపుని అలా ఉంచితే పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో కలిపేసుకుంటే బాగుంటుంది. ఈ పోపులోకి మామిడికాయ ముక్కలు, మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, చాలా కొంచెం పసుపు. గ్రైండ్ అయిపోయిన తర్వాత గుజ్జులో మనము కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, కొత్తిమీరని అండ్ మనం కొంచెం పోపు తీసి పెట్టుకున్నాం కదా, అది అన్నీ చక్కగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి బుట్టేసుకొని తిన్నారు అమోఘం.